ఇంగ్లాండ్లోని ఒక రైతు ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి ఎందుకనో తన పొలంలో నడుస్తూ వెళ్ళినప్పుడు తన పంటలో విచిత్రమైన ఆకారాలను చూశాడు. ఇదేంటి ఇలా ఉంది అనుకొని దగ్గరికి వెళ్ళిన అతను తాను చూస్తున్నది నమ్మలేకపోయాడు. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా లాగా ఉందేంటి అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. ఈ ఆకారాలను క్రాప్ సర్కిల్స్ అని పిలుస్తారు. దాదాపు 900 అడుగుల స్థలంలో కళ్ళు చెదిరిపోయే విధంగా ఉన్న ఈ నిర్మాణం మరో ప్రపంచంలా కనిపించే దృశ్యాన్ని సృష్టించాయి. ఈ క్రాప్ సర్కిల్స్ యొక్క వార్త లోకం మొత్తం వేగంగా వ్యాపించింది. ఎందుకంటే ఈ క్రాప్ సర్కిల్స్ వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు డిజైన్లలో దర్శనం ఇవ్వటం మొదలుపెట్టాయి. ఈ వింతైన ఆకారాలను చూడటానికి ఆసక్తితో ఎక్కడెక్కడి నుండో రావడం మొదలుపెట్టారు జనం. ఈ ఆకారాలు ఎలా ఏర్పడ్డాయో అని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ వారి వల్ల కాలేదు. ఆ ఆకారాల యొక్క ఖచ్చితమైన షేపులు, డిజైన్లు చూసి తలగొక్కోవటం మొదలుపెట్టారు రీసెర్చ్ చేయడానికి వచ్చిన సైంటిస్టులు. ఎందుకంటే ఉన్నట్టుండి ఒక రాత్రిలో ఇలాంటిది జరగటం అసాధారణమే కాదు, అసాధ్యం కూడా. కొంతమంది వ్యక్తులు ఇది ఎవరో కావాలని చేసిన పని అనుకున్నారు, లేదా ప్రకృతి చేసిన పని అయి ఉండొచ్చని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు మరి ఆసక్తి గల ప్రేక్షకులు ఇలా అందరూ కొలిచే టేపులు, కెమెరాలు మరియు అనేక ప్రశ్నలతో ఆ ఆకారాలు ఉన్న ప్రదేశాలలో ఉండిపోయారు. క్రాప్ సర్కిల్స్ గురించి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే వాటి ఖచ్చితమైన ఆకారాలు, గుండ్రని ఆకారాలు, క్లిష్టమైన డిజైన్లు మరియు వందల అడుగుల వరకు విస్తరించే నమూనాలు. ఎవరైనా వాటిని తయారు చేయడానికి ఒక కంపాస్ బాక్స్ ఉపయోగించారేమో అన్నట్లుగా ఉంటాయి అవి. అయితే ఈ వింత నిర్మాణాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేక మంది వారి రకరకాల థియరీలతో ముందుకు వచ్చారు. కొంతమంది వ్యక్తులు అవి ఎవరో జామెట్రీ గురించి బాగా ఐడియా ఉన్న పనిలేని దద్దమ్మలు వారి ఆనందం కోసం చేసిన పనిగా అభిప్రాయపడుతున్నారు. కొన్ని క్రాప్ సర్కిల్స్ చూడటానికి కొంచెం కష్టంగా ఉన్నా, మనిషి చేయగలిగే పనిలా ఉన్నా, వేరేవి మాత్రం అవి ఏమాత్రము మనిషి చేతికి సాధ్యమైనవిగా కనబడలేదు. సుడిగాలులకి పంటలను వంచే శక్తి ఉన్నప్పటికీ ఇలా అసాధారణమైన షేప్లలో వంచడం అనేది జరిగే పని కాదని కొంతమంది సైంటిస్టులు వాదించారు. అన్నిటికన్నా బలమైన థియరీ ఏలియన్లు. ఈ వింత విషయం వెనుక ఖచ్చితంగా ఉన్నది గ్రహాంతర వాసులే అని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. క్రాప్ సర్కిల్స్ ద్వారా గ్రహాంతర వాసులు మనతో కమ్యూనికేట్ చేయడానికి, అంటే సంభాషించడానికి ప్రయత్నిస్తున్నారని వారి భావన. ఈ థియరీని బలపరిచే సంఘటనలు కూడా ఉన్నాయి. ఆకాశంలో విచిత్రమైన లైట్లు, పొలాలపైన ఎగిరే వింతైన వస్తువులను చూసినట్లుగా చాలా మంది చెప్పుకొచ్చారు. ఇది మనకి నమ్మడానికి ఎంత కష్టంగా ఉన్నా ఏ థియరీని కొట్టివేయలేము. ఇంకొంతమంది క్రాప్ సర్కిల్స్ ని పవిత్రమైన చిహ్నాలుగా, విశ్వం నుండి సందేశాలుగా, అందులో ఏదో ఖచ్చితమైన రహస్యం మరియు విశ్వజ్ఞానం నిండి ఉందని నమ్ముతున్నారు. ఏదేమైనప్పటికీ క్రాప్ సర్కిల్స్ కళ్ళకు ఒక మాయలా కనిపిస్తాయి, నలుదిక్కుల నుండి ప్రజలను ఆకర్షిస్తాయి, చర్చలకు దారితీస్తాయి. మన ఆలోచనలకు, తెలివికి అంతుచిక్కని ఏదో ఒక గొప్ప విషయం అక్కడ దాగి ఉంది. ఈ క్రాప్ సర్కిల్స్ యొక్క మిస్టరీ అంతుచిక్కే వరకు ప్రపంచం గురించి మనకి అర్థం కానివి ఎన్నో ఉన్నాయని అవి మనకి గుర్తు చేస్తాయి.